నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, టైగర్ నాగేశ్వరరావుకి సంబంధించి పోస్టర్ రిలీజ్ అయింది. సో రకరకాల అంటే దానికి సంబంధించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక పెద్ద కథ ఉంది అంటున్నారు. అండ్ చూడడానికి మాత్రం ఒక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఆ కథ, ఏం జరిగింది? నిన్న వాళ్ళు టీజర్ చిన్న ఫస్ట్ లుక్ అని ఒకటి రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ది క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టూవర్ట్పురం అని వేశారు. ఎవరన్నా సరే ఆ ఊరు నుంచి ట్రైన్ ఆ ఊరి పొలిమేరకు రాగానే భయపడుతూ వెళ్తుంది అనమాట. ఎందుకంటే ట్రైన్ క్రాస్ అయ్యే లోపే దొంగలు పడి కావాల్సిన స్టూవర్ట్పురంకి సంబంధించి చాలా మంది దొంగలు ఉంటారు అంటూ మనం స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ అంటూ కూడా ఒక సినిమా చూసాం, చిరంజీవి గారు అనుకుంటా. స్టూవర్ట్పురం అంటేనే అది దొంగల్లాగా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నిజంగానే భయపడేవారంట అప్పట్లో. అవునవునవును. అండ్ ఆ ఊరు పొలిమేర ఇట్లా చూసి ఆ ఊరు రాయి కనబడగానే 1 కిలోమీటర్ స్టూవర్ట్ అమ్మో ఇక్కడ ఏదో ఉంటుంది అని చెప్పి భయపడేవాళ్ళు అనమాట. ఆ ఊరు దాటటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక చాలా కష్టాలు పడేవాళ్ళు. అండ్ నౌకలు అట్నుంచి క్రాస్ అయ్యే నౌకల్ని కూడా వీళ్ళు దోచుకుంటారని ఏదో ఒక టైప్ ఆఫ్ ఉంది. యాక్చువల్గా స్టూవర్ట్పురం అది ఎందుకు వచ్చిందంటే నిన్న రిలీజ్ చేసింది అయితే ఎక్సలెంట్ ఉంది. నిన్న మళ్ళీ పులిని వేటాడే పులి అని చెప్పేసి ఉన్నారు. ఆ సేమ్ టైగర్ లాగా రవితేజ్ ఇట్లా లుక్ పులిలాగా, ఇప్పుడు పులి ఫేస్ ఎట్లా ఉంటుందో అట్లా ఇచ్చాడు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. నాకు అనిపించింది ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని. కాకపోతే అందరూ కూడా ఒక రాజకీయ నాయకుడిదో లేకపోతే సినిమా హీరో బయోపిక్కో క్రికెటర్ బయోపిక్కో ఎవరో అట్లా తీస్తారు. ఒక దొంగ బయోపిక్ తీయడం అనేది ఇది గ్రేట్. అండ్ ఒక గజ దొంగ చనిపోతే 3 లక్షల మంది వచ్చారంట ఆయన చూడడానికి. ఇది ఒక వింత. అండ్ అప్పట్లో ఏంటుంటదంటే మంచో చెడో. అండ్ ఈయన జైలు నుంచి కూడా అప్పట్లో జైలు నుంచి తప్పించుకోవడం అనేది ఉండదు. జైలు నుంచి కూడా తప్పించుకున్నాడు ఇట్లా గోడలెక్కి దూకేసి. అండ్ పోలీసులను కూడా చాలా ముప్పు తిప్పలు పెట్టాడని, ఇతను ఎక్కడ దొంగతనం జరిగినా ఈయన ఉండేవాళ్ళని. ఆ ఊర్లో ఈయనకు మంచి ఇది ఉండేది. ఎక్కడ ఏం జరిగినా అందరు వచ్చి పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళంతా స్టూవర్ట్పురంకి వస్తారు. అక్కడ అందరూ ఉంటారు కానీ ఈయన దొరకడు వీళ్ళకి. అంటే ఆ ఊరోళ్ళే ఆ ఇంట్లో నుంచి ఇట్లా అని తప్పించేస్తారు. ఏదో రకంగా పారిపోతాడు. బాగా వేగంగా పరిగెత్తగలడని చెప్పేసి నాకు ఇది ఒకటి ఉంది. ఆయన స్పోర్ట్స్ మ్యాన్ అయితే ఈ పాటికి ఎన్ని పథకాలు వచ్చేవో అన్నట్టు కూడా పోలీసులు అనుకునే వాళ్ళంట. పోలీసులే ఈయనకి టైగర్ అనే బిరుదు ఇచ్చారంట. పోలీసులే వీడు టైగర్ అని చెప్పేసి. నార్మల్గా దాని పేరు నాగేశ్వరరావు అనుకుంటా. పోలీసు ఇచ్చిన బిరుదే టైగర్ నాగేశ్వరరావు. కానీ అంత వేగంగా పరిగెత్తేవాడు. సో అప్పట్లో ఏంటంటే సంచార జాతి అని ఒకటి ఉండేది. వాళ్ళకి స్థిరమైన నివాసం అనేది లేదు. 19 అప్పట్లో మన స్వాతంత్రానికి ముందే బేసిక్గా ఈ సంచార జాతి వాళ్ళందరినీ ఏం చేశారు అంటే దొంగలు అనేవాళ్ళు బేసిక్గా. ఎందుకంటే వీళ్ళకి ఒక స్థిరమైన నివాసం ఉండేది. ఎక్కడో మన ఫ్లైఓవర్ల కిందో లేకపోతే ఇంకెక్కడో గుడ్ల దగ్గర అక్కడక్కడ ఉంటారు. మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళి అక్కడ చిన్న టెంట్ వేసుకొని ఉంటారు. మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళి ఇంకో టెంట్ వేసుకొని ఉంటారు. ఇట్లా ఊరు మారుతారు కాబట్టి వీళ్ళకి ఎట్లా వెళ్తున్నాం కదా చెప్పి అక్కడ దోచుకొని వెళ్ళడము, వీళ్ళు దొంగలు అనే ఒక ముద్ర పడిపోయింది. వీళ్ళ ఎరుకల వాళ్ళు అంటారు వీళ్ళని బేసిక్గా. ఆ ఎరుకల కులస్తులందరినీ దొంగలు అనేలాగా ముద్రించారు. అయితే అప్పుడు ఒక ప్రభుత్వం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 సమ్ అరౌండ్ టైంలో వీళ్ళని ఏం చేశారంటే వీళ్ళు అట్లా మొత్తం ఎక్కడెక్కడో ఉంటే మనకు ప్రాబ్లం అయిపోతుంది, దొంగలు ఎక్కడ తెలియట్లా, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర ఒక ఏరియాలో పెడదాం అని చెప్పేసి అక్కడ ఒక 16 ఎకరాల ల్యాండ్ ఏదో ఉంటే ఆ ఏరియాలో స్టూవర్ట్పురం అనే ఏరియాలో మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడ నుంచి కదలొద్దు, మీరు అందరు ఇక్కడే ఉండాలి, ఇదే మీ ఊరు ఇక్కడ నుంచి అని చెప్పి ఎక్కడెక్కడ ఉన్న సంచార జాతిని అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాళ్ళు ఏం చేసుకునే వాళ్ళంటే రోజు పొద్దున కూలో నాలో పని చేసుకునే వాళ్ళు ఉంటారు. అన్ని రకాలంటే మోస్ట్లీ దొంగలుగా తయారయ్యారు. అంటే మంచి కరుడు కట్టిన దొంగలు. ఇప్పుడు ట్రైన్లు గిన్లు దోచుకోవడం, అది చేయడం, ఇది చేయడం. అంటే ఎక్కడ ఏం జరిగినా పోలీసు వాళ్ళు ఫస్ట్ వచ్చేసి స్టూవర్ట్పురానికి అంతే. వీళ్ళనే అందరు ఎవడ్రా చేశాడంటే వీడే కదా రా అని చెప్పి తీసుకెళ్ళడం వాళ్ళని జైల్లో కూడా ఎక్కువ సంచార జాతి వాళ్ళే ఉండేవాళ్ళు, ఎరుకల వాళ్ళే ఉండేవాళ్ళు మోస్ట్లీ.
ఎవరంటే స్టూవర్ట్పురం సో పర్సంటేజ్ ఎక్కువ అయ్యేసరికి ఆ పేరు అలా స్థిరపడిపోయింది వాళ్ళకి. అయ్యింది. ఇంకా స్టూవర్ట్పురం అనగానే పెద్ద ఇది అయిపోయింది. ఇప్పటికీ కూడా పాపం యాక్చువల్లీ ఇప్పుడిప్పుడే స్టూవర్ట్పురం కొంచెం సెటిల్ అయ్యి అందరు మంచిగా బిజినెస్లో ఏవేవో చేసుకుంటూ బతుకుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా వచ్చి మళ్ళీ వాళ్ళందరినీ అదేంటిది దొంగల ఇంకోసారి గుర్తు చేసిందనే చెప్పుకోవాలి. పాపం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు స్టూవర్ట్పురంలో ఎవరు నన్ను అడిగితే తెలిసేది. ఇప్పుడు వ్యవహారం అయితే అది. అయితే టైగర్ నాగేశ్వరరావు ఆ సంచార జాతిలో నుంచి ఈయన దొంగతనాలు చేసి మహా గజ దొంగతనాలు చేసేవాడు. ఈయన వెళ్ళాడంటే అక్కడ పని అయిపోయినట్టు అంతే. అవన్నీ చేసి ఏం చేసేవాడు, ఆ స్థానికుల్లో ఇచ్చేవాడు వాడికో రూపాయి. ఇప్పుడు మనం పుష్ప చూసామా మొన్న టీజర్ లో, ఆయన చేసేదే స్మగ్లింగ్ చేసి ఊర్లో అందరికి డబ్బులు ఇచ్చినట్టుగా టైగర్ నాగేశ్వరరావు కూడా ఇదే చరిత్ర నిజంగా చేశాడు. మరి పుష్ప ఈ స్టోరీని ఇన్స్పైర్ అయి తీసారేమో కానీ ఇది ఒరిజినల్ యాక్చువల్గా బేసిక్ అది తెలుసు కాబట్టి ఆ సుకుమార్ అలా సినిమాటిక్ లిబర్టీ యూస్ చేసుకొని ఉండొచ్చు. స్మగ్లర్ యాజ్ ఇట్ ఈస్ దింపాడు. అండ్ ఆ రకంగా ఉంటే స్టూవర్ట్పురం అనే ఏరియాకి ఈయన ఒక కింగ్ లాంటోడు అనమాట. టైగర్ జోన్ అనేవాళ్ళు. ఇదంతా ఈ జోన్ అంతా టైగర్ జోన్. ఎందుకంటే అక్కడ టైగర్ నాగేశ్వరరావు ఉంటాడు. అండ్ టైగర్ నాగేశ్వరరావుకి కూడా యాంటీ ఉండే సంఘాలు ఉన్నాయి, ఆయన శత్రువులు ఉండే సంఘాలు ఉన్నాయి, రకరకాల మంది ఉన్నారు. కాకపోతే ఆయన చనిపోయినప్పుడు మాత్రం వీళ్ళందరూ వచ్చారు. ఎలా ఉంటారో చూద్దాము ఎన్కౌంటర్ చేసి చంపేశారు ఆయన్ని. అంటే దొరుకుతున్నాడు, మళ్ళీ జైలు పారిపోతున్నాడు, దొరుకుతున్నాడు, జైల్లో పారిపోతున్నాడు. గట్టిగా ఎట్లా ఏం చేసినా సరే ఏదో రకం కన్నం పెట్టి పారిపోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా వచ్చేసరికి ఇప్పుడు రవితేజ గారు అయ్యేసరికి లాస్ట్ లో హీరో చచ్చిపోతే మనకు కష్టం. మరి ఈ సినిమా క్లైమాక్స్ ఎలాగ ఉండబోతుంది? బేసిక్ గా అయితే ఈ సినిమా క్లైమాక్స్ నాకు తెలిసి క్లైమాక్స్ చూపించాలి. ఎందుకంటే బయోపిక్ అన్నప్పుడు ఇంకా దొరికిన తర్వాత వీడిని పట్టుకోవడం మాకు హెడ్ఏక్ అయిపోతుందండి. దొంగతనం జరుగుతుంది, వాళ్ళేమో కంప్లైంట్ ఇచ్చి ప్రెషర్ చేస్తాడు, దొంగ మాకు తెలుసు వీడేనని, దొరికి చావాడు. ఏం చేస్తాను చెప్పి ఈ లోపల ఇంకొకరు ఏం చేస్తాడు, దొరకట్లేదు. ఇది బెటర్. అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ పోలీసులకు ఎక్కువ ఖర్చులు పెట్టుకునే వాళ్ళు ఉండరు. ఇప్పుడన్నా మనకి సాంకేతికత ఇంత డెవలప్ అయింది, కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఫోటోలు పట్టుకొని ఎతికేవాళ్ళు. అప్పట్లో కానిస్టేబుల్, ఈయన మీకు తెలుసా, ఈయన తెలుసా, లేదా కాయిన్ డబ్బాలో ఫోన్లు, ఎక్కడికో వెళ్తే కానీ ఫోన్లు ఉండేవి కదా, ఎత్తుక్కొని ఈయన మీకు తెలుసా అని బాగా తిప్పలు పడారు. ఇప్పుడు అంటావా ఒక సెల్ ఫోన్ గూగుల్ టేక్అవుట్ వల్ల మనుషులు 2 నిమిషాల్లో దొరికేస్తున్నారు. కానీ అప్పుడు అప్పట్లో రకరకాల వేషాలు వేసుకుని కూడా తిరిగేవారు, గుర్తుపట్లు వేషాలు వేసుకొని తిరిగేవాళ్ళు, పోలీస్ వేషాలు వేసుకొని తిరిగేవాళ్ళు కొంతమంది. అట్లా ఎవరు టోపీ పెట్టుకుని ఇంకోటి ఏదో చేసుకుని గడ్డాలు పెంచుకుని గుర్తుపట్టలేము. సో ఆ రకంగా వెళ్ళేసరికి వీళ్ళు కూడా పాపం ఎందుకు వచ్చిన గొడవ దొరికినప్పుడు మళ్ళీ ఇలాంటి క్రైమ్స్ రిపీట్ అవ్వకుండా ఈయనని ఎన్కౌంటర్ చేయడమే బెటర్ అని చెప్పి చేసేసారు. ఇప్పుడు నువ్వు అన్నట్లుగా రవితేజ సినిమాలో రవితేజ చనిపోవడం అంటే మనకు డైజెస్ట్ అవ్వదు కాబట్టి ఎట్లా విక్రమార్కుడులో ఆయన మళ్ళీ బతుకున్నట్టు ఇంకేదో అయినట్టు ఏదో రకంగా చూపించారు. అట్లాంటి ఏమన్నా సినిమాటిక్ లిబర్టీ బయోపిక్ కదా, అలా చేయలేము. నాకు తెలిసి క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళకుండా ఫట్ అని చెప్పి బ్లాంక్ వేసేస్తారేమో. మహానటిలో కూడా చాలా లిబర్టీ తీసుకున్నారు. మనం చూసిన యాజ్ ఇట్ ఈస్ చెప్పారా లేదు, అసలు జమున క్యారెక్టర్ లేకుండా సావిత్రి జీవితం ఎలా ఉంటుంది ఆ టైపు. మరి దీంట్లో కూడా ఏదో లిబర్టీ తీసుకొని ఏదో మ్యాజిక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.